ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఆత్మ పరిజ్ఞాన శుద్ధి లేనటువంటి జన్మ ఈ యొక్క మనుష్య జన్మలను వచ్చినప్పటికీ మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంటే మిగతా జన్మలు అంటే స్థావర జంగమాత్మలలో ఈ యొక్క పరమేశ్వరుడే ఈ యొక్క స్థావరానికి అదేవిధంగా జంగమానికి అన్నిటికీ కూడా అది. ఎందుకంటే వాయువు తత్వం కలిగినటువంటి ఈశ్వరుడు ప్రతి ఒక్క జీవిలోనూ ప్రయాణిస్తూ ఉంటాడు. స్థావరాలు అంటే వాటికి ఎటువంటి చలనం లేనటువంటి స్థావర. జంగమాలు అంటే వచ్చేటప్పటికీ పశు జన్మ మరియు అదేవిధంగా మనుష్య జన్మ ఇది కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క జంగమ జన్మ. ఈ యొక్క జంగమ జన్మలో ఎప్పుడైతే వాయువు ఆగిపోతుంటుందో ఆ యొక్క మనుష్య జన్మ అనేది తన యొక్క ముగింపుకు చేరుకుంటూ ఉంటుంది. ద్వాదశి మంజరి శ్లోకాల్లో మనకు 12 శ్లోకాలు భగవత్పాదుల వారు మనకు ఇవ్వడం జరిగింది. మనిషి జన్మలో అంటే ఇందాక చిన్న తమోగుణ చేసినటువంటి గేయంలో కూడా వచ్చినప్పటికీ శ్లోకంలో కూడా మనిషి తను అంత్యదశ చేరికేంత వరకు కూడా వచ్చినప్పటికీ యుహసుకాలం మీదే తన యొక్క జీవితాన్ని కేంద్రీకరించి చివరికి సమయంలో కూడా వచ్చేటప్పటికీ అంటే మరణ సమయం ఎప్పుడైతే దగ్గరికి చేరుతూ ఉంటుందో అప్పుడు కూడా మృత్యు భయాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఏవైతే తనకు చాలా ప్రియమైనటువంటివి అంటే ఒక రాజుగారికి 5 కొడుకులు ఉన్నారు. ఈ 5 కొడుకుల్ని కూడా వచ్చినప్పటికీ ఆయన ఎంతో గారాభంగా పెంచుతూ ఉండేవాడు అన్నమాట. అంటే తన వృద్ధాప్యం వచ్చినప్పటికీ 5 కొడుకులు తనకి ఎంతో సేవ చేస్తారు, తనని ఎంతో కాపాడతారు అనేటువంటి ఒక భావన తీసుకొస్తూ ఉంటారు ఈ రాజుగారు. అందుకని చెప్పి ఆ 5 కొడుకుల్ని కూడా వచ్చేటప్పటికి ఎంతో ప్రేమ. వారు రాజుగారు చిన్నగా ఉన్నటువంటి సమయంలో కూడా 5 సంతానం అంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా వారు ఏ కోరినా సరే ఆ కోరికలను తీరుస్తూ ఉండేవారు. వారు యుక్త వయసులో వచ్చినప్పుడు వాళ్ళు స్త్రీ వ్యామోహం పొందినా సరే అక్కడ ఉంటే వారికి కోరికైనటువంటి వయసు రీత్యా వచ్చేటువంటి కోరికలు కూడా తీరుస్తూ ఉండేటువంటి వారు. మధ్య వయసు వచ్చింది, సంసార సుఖాలను కూడా తీరుస్తూ ఉండేటువంటి. చివరికి వృద్ధాత్మ బాగా వచ్చేసింది. ఈ 5 కొడుకులు ఏం చేశారంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మొదలెట్టారు. ఏమని, ఈ 5 నువ్వు వాటిని ఎక్కువగా ప్రేమించావు, నన్ను ప్రేమించడం తగ్గించావు, నువ్వు వాడిని ఎక్కువ ప్రేమించావు, వీడిని ఎక్కువ ప్రేమించింది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ చివరికి రాజుగారిని పట్టించుకుంటారు. ఈ 5 కొడుకులు ఎవరో కాదు, మన పంచేంద్రియాలు, కళ్ళు ముక్కు. అంటే మన చిన్న వయసు నుంచి కూడా వచ్చినప్పటికీ మనకి ఏంటంటే చిన్న వయసులో మన తల్లిదండ్రులు మనకి ఏమి వద్దంటారు అక్కడ కనిపించేది ఒకటి కావాలి, మన స్నేహితుడికి ఇవ్వకూడదు, అన్నీ మనకే కావాలి, మన దగ్గరే ఉంచుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది చిన్న వయసులో పెంకితనం అనేది వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా కొంచెం యవ్వన వయసు రాగానే స్త్రీ కానీ పురుషుడు కానీ అందమైనటువంటి స్త్రీ అది శరీర తత్వాన్ని చూసి అదొక వ్యామోహం అనేది మనది కప్పి వెంటాడుతూ ఉంటుంది. చివరికి సంసారం అనేది శంకర భగవత్పాదులు సన్యాస స్వీకారానికి వెళ్తున్నప్పుడు ఆర్యామ వెళ్ళలేదు. కానీ ముసలి తన కాలు పట్టుకుందని, అంటే ముసలి అంటే ఏమీ లేదు, ముసలి అనేది ఆ యొక్క సంసార బంధం అన్నమాట. ఆ సంసార బంధం అంటే సన్యాస స్వీకారం చేస్తే ఈ ముసలిని వదిలేస్తుందమ్మా అంటాడు శంకర భగవత్పాదులు. అంటే ఆ ముసలి వదిలగానే వచ్చినప్పటికీ సంసారాన్ని వదిలినప్పుడు దానికి ఆత్మ పరిజ్ఞానం పొందినప్పుడు జీవితం అనేది సుసంపన్నం అవుతూ ఉంటుంది. ఈ సుసంపన్నం అవడానికి వచ్చినప్పటికీ మనకు ఎంతో మంది జ్ఞానాలను పొందినటువంటి వారు మన ముందు నడిచినటువంటి దారి. ఈ నరసరాల గంట కూడా వచ్చినప్పటికీ భారతీయ తీర్థ స్వామి వారు నడిచినటువంటి స్థలం ఇది. మరి ఇటువంటి స్థలాల్లో మనం ఎంత జ్ఞానాన్ని పొందాలి? ఆది శంకరాచార్యుల వారు జ్ఞాన ముద్రతో ఉన్నారు. అక్కడ చూడండి, మీరు జ్ఞాన ముద్రతో ఉన్న జ్ఞాన ముద్ర అంటే ఇది వచ్చినప్పటికీ జ్ఞానమే జీవికి సోపానం. అంటే మనిషికి ఏవైతే ఎదుటి వారి మీద మనం అనునిత్యం మనం చేసేటువంటి దైనందిక జీవితంలో మనం ఒక పుట్టలో ఎలుకలు దూకినట్టుగా మన మనస్సులో మనం వచ్చినప్పటికీ విపరీతమైనటువంటి ఎలుకలు పందికొక్కులు అంటే రాగద్వేషాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే మనిషి బుర్రలో ఎక్కువగా ఈ పందికొక్కులాగా ఎలుకల్లాగా దూరుతూ ఉంటే అవి ఎముడును సమీపించగలడు, అది ఎముడు ఎక్కువ కాచుకొని ఉంటూ ఉంటాడు అన్నమాట.
ఎవరైతే ఇటువంటి ప్రలోభాలకు లోనవుతూ ఉంటారో అటువంటి ప్రలోభాలకి నేను వారిని తొందరగా తీసుకుని వెళ్తాను అని అనుకుంటాడు. ఒకనొక సమయంలో మృత్యుదేవత ఎగురుతూ అంటూ ఉంటున్నాను, ఏమనుకుంటుందంటే, స్వామి ఎప్పుడైతే కల్పాంతరాలు జరుగుతూ ఉంటాయో ముగుస్తుంటాయో ఈ భూమండలాన్ని మొత్తం నేను నాశనం చేస్తుంటాను, ప్రతి జీవిని నేను నాశనం చేస్తూ ఉంటాను, కానీ ఒక్క జీవిని మనకు నేను నాశనం చేయలేకపోతున్నాను. అప్పుడు ఎవరు అంటాడు, ఎవరు నువ్వు అందులో అందుకోలేనటువంటి వ్యక్తి ఎవరు అంటాడు. అప్పుడు ఆకాశ జనుడు అని చెప్పి ఒక మనిషి ఉన్నాడు, అతను నేను అందుకోవాలనుకుంటున్నాను. సరే ఆకాశ జనుడు ఎందుకు అందుకోలేకపోతున్నావు అంటే అతను చీటి దాకా వెళ్ళగలుగుతున్నాను అంటే అతన్ని స్పృశించలేకపోతున్నాను, అతని దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను, దానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఎవరు అంటాడు, అతను నువ్వు ఎప్పటికీ నువ్వు స్పృశించలేవు అంటాడు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి, అదేవిధంగా ప్రతి బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి ప్రతి ఒక్క మనిషి ఏ ఒక్క మనిషిని కూడా అతను నువ్వు ఎప్పటికీ ముట్టుకోలేవు అంటాడు. అంటే బ్రహ్మే, సర్వం బ్రహ్మమయం, సృష్టి మొత్తం బ్రహ్మమయం, అహం బ్రహ్మాస్మి. ప్రతి ఒక్క జీవులో బ్రహ్మతత్వాన్ని చూడగలిగినటువంటి మనిషికి మరణం అనేది లేదు. మరి అతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయితే ఉన్నాయి కదా అంటే ఒక మృత్యువ నిన్ను ఆ యొక్క బ్రహ్మతత్వం కలిగినటువంటి ఆకాశజనుడు నీకు భ్రాంతి కలిగిస్తున్నాడు అంటారు. అంటే ఇక మృత్యువుకే భ్రాంతి కలిగించేటువంటి వాడు బ్రహ్మ. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే అవుతున్నాయో అవి నిన్ను భ్రాంతి చేయడానికి చేస్తున్నాడు, కానీ అతనికి అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు. అలాంటప్పుడు అతను మరణం ఎలా సంభవించగలుగుతుంది అంటే ఎవరైతే బ్రహ్మ తనవే బ్రహ్మ అని చెప్పి నిర్ణయించుకోగలుగుతాడో, తనలో ఉండేటువంటి జీవాత్మని గురించి తెలుసుకోగలుగుతాడో, జీవాత్మ పరమాత్మ వేరు పదం తెలుసుకుంటాడో అతను నిజంగా బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడు. మనం చేసేటువంటి దైనందిక జీవితంలో ఇలా చెప్పిన విధంగా మన మనస్సు చంచలమైనటువంటిది అన్నమాట. అంటే ఎలాంటి చంచలం అంటే బస్సులో ఒక పిల్లవాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, మనం తీసుకెళ్తూ ఉంటాం. మన పిల్లవాడిని ఎన్నో షాప్స్ వస్తూ ఉంటాయి, కనపడేటువంటి ప్రతి ఒక్క షాప్లో కూడా వచ్చేటప్పటికి అది అక్కడ అమ్మేటువంటి తినుబండారు, ఐస్ క్రీములు కానీ లేకపోతే చాక్లెట్స్, అవన్నీ చాలా రుచికరంగాను బయట పైన ఉండేటువంటి స్టిక్కర్లు కానీ లేకపోతే చాలా కళాత్మకంగానూ ఉంటాయన్నమాట. అవి చూడగానే ఎప్పటికీ మన పిల్లవాడు ఏమడుగుతుంటాడో అది నాకు కావాలి, ఇది కావాలి అనుకుంటాడు. అవి కావాలి అనేటువంటి ఆశ అనేది ఎంతవరకు ఉంటుందంటే ఆ యొక్క బస్ స్టాండ్ దాటి 20 నిమిషాల వరకు మనం మళ్ళీ ఏదో సర్ది చెప్పి వాడి మనస్సును మార్చగలిగితే ఆ యొక్క 20 నిమిషాలు గడిచిపోయిన తర్వాత వాడి మనస్సు అనేది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు కోరికలు అనేది వలయం. ఈరోజు మనకు ఉండేటువంటి కోరిక రేపు ఉండే కోరిక తర్వాత రోజు అనేది ఉండదు. అంటే కోరికలు ఎందుకు మరణిస్తున్నాయండి, ఇవన్నీ కాలానికి అతీతంగా మన కోరికలు అనేవి మారుతూ ఉంటాయి. యుక్త వయసులో 16 ఏళ్ల వయసులో ఉండేటువంటి కోరిక మనకు 30 ఏళ్ళలో ఉండదు, 30 ఏళ్ళలో ఉండేటువంటి కోరిక 50 ఏళ్ళలో ఉండదు అన్నమాట. అంటే సమయానుకూలంగా వచ్చేటువంటి మార్పులు అనేవి మనల్ని ఆ యొక్క కాలచక్రంలో, కోరికల చక్రంలో మనిషి ఎప్పుడు చిక్కకూడదు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి అంటే సంసారిక జీవితంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలకి కూడా ఈ కోరికల వలయానికి ఒక కష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకనొక సమయంలో ఆది శంకరాచార్యుల వారు చాలా సంవత్సరాలు కాశీ క్షేత్రంలో నివసించారు. కాశీ క్షేత్రంలో నివసించినటువంటి సమయంలో శంకరుడు వారి యొక్క మనసు చెలించిపోయిందట. అక్కడ ఒక బుద్ధ బ్రాహ్మణుడు అంటే ఒకనొక వయసు అయినా సరే దైవాన్ని, ఆత్మ పరిజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన కావాలి. అంటే ఆ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఇంకా సంసారిక జీవితంలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్రాహ్మణుల గురించే ఇక ద్వాదశకి మధ్యలో శ్లోకాలు రాయడం జరిగింది. అంటే విద్య అవిద్యాలకి వేరే ఎటువంటి ఏది అవిద్య అనేది మన మనసుకు తెలియాలి. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, అది వచ్చినప్పటికీ నాకు ప్రాపంచిక విషయాలు పొందడానికి విద్య ఇవ్వగలుగుతుంది, కానీ ఆ యొక్క అది అవిద్య అవుతుంది ఎప్పటికైనా సరే. కానీ శ్రీ విద్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని మరియు అదేవిధంగా అసలైనటువంటి విద్య గురించి తెలుసుకోలేనప్పుడు నాకు ఉండేటువంటి అవిద్య అనేది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే చివరి సమయంలో నన్ను కాపాడగలిగినటువంటిది ఏది అంటే ఈ యొక్క శ్రీ విద్య, అంటే నిజమైనటువంటి విద్య నన్ను ఈ యొక్క కష్టాల కడల నుంచి నన్ను గట్టెక్కించగలుగుతుంది. అంతేగాని అంటే ఒక పడవలో ఒకనొక సమయంలో గోదావరి క్షేత్రంలో
ఆ యొక్క గోదావరి క్షేత్రానికి ఒక ఒట్టు నుంచి ఒక ఒట్టుకు వెళ్ళడానికి బాగా చదువుకున్నటువంటి బాగా ఇంగ్లీష్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ పడవ ఎక్కడం జరిగింది అన్నమాట. ఆ పడవాన్ని అడుగుతాడు, బాబు నువ్వేం చదువుకున్నావు అంటాడు. బాబయ్య నేనే చదువుతున్నాను బాబయ్య, నేను చదువుకుంది 1, 2, 3, 4 రావాలి అంటే, అట్లయితే నీ జీవితం అనేది నాశనం అయిపోయింది. అంటే మా తల్లిదండ్రులు కూడా ఎందుకు కాదు, వాళ్ళ జీవితం వాళ్ళకి నాశనం అయిపోయింది, నువ్వు ఇంకా సైకిల్ నీ జీవితం కూడా నాశనం అయిపోయింది అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత కనీసం నీకు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అన్న వచ్చాను. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటో స్కూల్కి వెళ్ళలేదు బాబయ్య, నాకెలా తెలుస్తుంది, ఈ ఆల్ఫాబెట్స్ అంటే ఏంటో నాకేం తెలుస్తుంది. సరే గ్రామంలో అసలు ఎప్పుడు టీవీలో చూసావా అని అసలు లేదు బాబయ్య అంటే, అసలు ఆల్ఫాబెట్స్ తెలియకపోతే 50% నీ జీవితం నాశనం అయిపోయింది. అసలు ఇంగ్లీషు తెలియకపోతే, అసలు ఇంగ్లీష్ ఇప్పుడు వినకపోతే నీకు 50% జీవితం నాశనం అయిపోయింది. మరి ఇంక ఏం తెలుసు నీకు అంటే, నాకేం తెలియదు బాబయ్య అంటే, నీకు మొత్తం నీ జీవితంలో నాశనం అయిపోయింది. బాబయ్య నీకు ఏ వచ్చా బాబయ్య అని అంటున్నాను అనమాట. ఏం లేదు, ఎందుకంటే పడవ నుంచి చిల్లుపడింది, ఇక్కడ పడవ నుంచి దూకి పారిపోవడానికి ముందు రావాల్సింది ఏంటి, ఈత రావాలి. నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని చెప్పేసి ముందు నేను గమనించకుండా ఉండదు. నీకు రావాల్సింది ఏంటి, ఈ యొక్క జగత్తుని అంటే ఈ సంసార సుఖాలు ఇవ్వాలని నీకు రావాల్సింది విద్య తెలియాలి. అంటే అసలైనటువంటి విద్య ఏంటి, అసలు పనికొచ్చేటువంటి విద్య ఏంటి, పనికిరానటువంటి విద్య ఏంటి అనే విషయం తెలుసుకున్నప్పుడే నీకు జీవితం అనేది పరిపూర్ణమవుతుందని చెప్పి స్వామి మోక్షంగా మారాలి అంటే ఒకనొక సమయానికైనా సరే మనిషి యొక్క దైనందిక సంసార జీవితాన్ని వదిలేసేసి మోక్ష జ్ఞానాన్ని అంటే ఏదైతే అంటే మనకు ఉండేటువంటి ధర్మాల్లో గృహస్థాశ్రమాన్ని వదిలిన తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం అనేది ఒక ధర్మం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే 60-70 ఏళ్ల వయసులో కూడా సంసారిక సుఖాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వెంచర్లు, వాటిలో వచ్చేటువంటి డబ్బులు, వాటి గురించి బాధపడడం, వీరి కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయినా సరే మనవడికి పెళ్లిళ్ళు కాలేదు, వాడ పిల్లలు కలగలేదని చెప్పి ఈ యొక్క వయసులో కూడా ఆలోచన అనేది ఒకనొక వయసులో వదిలేసి భగవతత్పరత మరియు ఆత్మ పరిజ్ఞత అనేటువంటి విషయాల మీద కేంద్రీకరించడం మనసుకి చాలా ఉపశమనాన్ని కలుగుతుంది. అదేవిధంగా సరైనటువంటి గురువు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. సద్గురువుని వెతుక్కోవడం అనేది చాలా ముఖ్యం. సద్గురువులో వచ్చేటప్పటికీ ముఖ్యంగా సద్గురువులు అనేటువంటి విషయానికి వస్తే అసలు యొక్క జీవితం అనేది మనం చూసినట్లయితే మనకు సత్యయుగంలో మనిషి 400 సంవత్సరాలు జీవించేటువంటి వాడు, తర్వాత త్రేతాయుగంలో 300 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 200 సంవత్సరాల ఆయుష్ ఉండేది, తర్వాత ఇప్పుడు 100 సంవత్సరాల ఆయుష్ అనేది చాలా గొప్ప. అంటే మనిషిలో సత్యయుగంలో ఉన్నటువంటి కోరికలు త్రేతాయుగంలో పెరగడం జరిగింది, ద్వాపరయుగంలో ఇంకా కోరికలు పెరిగాయి. ఇప్పుడు ఆ కోరికలు అనేది ఇంకా విస్తృతంగా మారిపోయాయి, వారి యొక్క ఆయుష్ అనేది తగ్గుతూ వస్తున్నది అనమాట. మరి ఈ యొక్క జీవిత పరమార్థాన్ని, జ్ఞాన సోపానాన్ని పొందడానికి మనకి ఎవరు కావాలి అంటే సద్గురువుల యొక్క బోధనలు అనేది మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. అసలు సద్గురువుని ఎలా మనం చూసినట్లయితే మనిషి పూర్వజన్మ కర్మఫల సిద్ధాంతం ప్రకారంగానే దాని యొక్క జన్మ అనేది జరుగుతూ ఉంటుంది. మన శాస్త్రం ప్రకారంగా చెప్పినటువంటి 6 రకాలైనటువంటి జన్మలు అనేవి ఉంటాయి. ఒకటి స్థూల పాపి అనేటువంటి ఒక జన్మ. ఈ స్థూల పాపి జన్మ అనేటువంటిది ఎటువంటి జన్మ అంటే ఎదుటివారిని బాగా కష్టపెట్టి, వారి మనస్సుని కష్టపెట్టి, అదేవిధంగా వచ్చినట్టు చేయకూడనటువంటి పాపాన్ని చేస్తూ మరియు ఎంతో ఘోరమైనటువంటి పాపాన్ని చేసేటువంటి వాడు స్థూల పాపిగా జన్మిస్తూ ఉంటాడు. ఈ స్థూల పాపిగా జన్మించినటువంటి వాడికి తదుపరి జన్మలో వచ్చినప్పటికీ తన మనస్సు ఒక వృక్షంలానో లేకపోతే బండరాయిగానో అంటే తన మనస్సు ఎలా ఉంటుందో తను అటువంటి జన్మని ఎత్తుకుంటూ ఉంటాడు అనమాట. అంటే మనస్సులో ఉండేటువంటి మనస్సు అంటే మరణం చేసేదే మనస్సు అని చెప్పి శాస్త్రాలు చెప్తుంది. అంటే ఈ మనస్సులో ఏమైతే అనుకుంటూ ఉంటావో తద్వారా నీకు జరిగేటువంటి పనులు కూడా అదే విధంగా జరుగుతుంటాయని చెప్పి రామ వశిష్ఠ సంవాదంలో యోగ వాసిష్ఠాల్లో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు చెప్తూ ఉంటాడు. అంటే మనసులో అనుకునేటువంటి ప్రతి విషయం ఏదైతే ఉంటుందో దాని సంకల్ప బలం చేత అది నీకు తత్పరంగా కనపడుతూ ఉంటుంది. అందుకనే మనకు ఈ యొక్క సద్గురువులు, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు మనకు దీవిస్తుంటే జరుగుతూ ఉంటాయి.
అంటే అంటే వారి యొక్క నోటి వాక్కు ఎలా కలుస్తుంది అంటే వారు చేసేటువంటి పనులన్నీ కూడా ఎంతో మంచి పనులే ఉంటూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వచ్చినప్పటికీ స్థూలపాపి జన్మ అనేది వచ్చినప్పటికీ బండరాయిగానో ఒక చెట్టుగానో ఉంటూ ఉంటాడు. తదుపరి వచ్చినప్పటికీ మద్యపాపి. ఈ మద్యపాపి జన్మ ఎలా ఉంటుంది అంటే తన యొక్క జన్మ జంగమాల్లోనే ఈ కుక్కగానో ఎటువంటి జంతువుగానో తను చేసినటువంటి పూర్వ కర్మ ఫల ప్రకారంగా జన్మిస్తూ ఉంటాడు. తద్వారా తను కూడా అనుభవిస్తూ ఉంటాడు. తనకి ఇక్కడే ఈ కుక్కలకి మిగతా జంతువులు కూడా వచ్చినప్పటికీ సంసారం అనేది ఒకటి ఉంటుంది, పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది, వాటికి తిండి అనేది ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. తదుపరి వచ్చినప్పటికీ సామాన్య పాపి, అంటే సామాన్య పాపిగా మనం జన్మిస్తూ ఉంటాం. అంటే మనం వచ్చినప్పటికీ పూర్వజన్మలో జన్మించినటువంటి వారు ఆ యొక్క సంసార చక్రాల్లో ఆత్మ పరిజ్ఞానం తెలియక మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ సత్కర్మలు చేయకుండా ఆ యొక్క సామాన్య పాపగా జన్మిస్తుంటాడు. అది ఈశ్వరుడు ఇచ్చేటువంటి కటాక్షం. ఈ జన్మలో అయినా సరే మనం మంచి పనులు వేసి మన యొక్క జీవితాన్ని సన్మార్గంలో తీసుకువెళ్ళామని చెప్పి శాస్త్రం చెప్తారు. తదుపరి ఉత్తమమైనటువంటి జన్మలో వచ్చినప్పటికీ సామాన్య దర్శి అంటే మనలోనే చాలా మంది ఉన్నతమైనటువంటి స్థితిలో జన్మిస్తూ ఉంటారు. అంటే వారికి ధనం రూపేణ అదేవిధంగా వచ్చినప్పటికీ ఒక మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు, దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు, ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. వీళ్ళు సామాన్య దర్శిగా జన్మిస్తూ ఉంటారు. అంటే వారికి పుణ్య ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళ దర్శన రూపంగా చూపించగలుగుతారు. దీని తర్వాత జన్మ వచ్చేటప్పటికీ మధ్యదర్శి అంటారు అన్నమాట. ఈ యొక్క మధ్యదర్శి అనేటువంటి వారు చేసినటువంటి ఉత్తమమైనటువంటి కర్మాలకి వారు కింపురుషులుగాను అదేవిధంగా వచ్చినప్పటికీ స్వర్గలోకంలో ఉంటూ వారు మళ్ళీ చేసినటువంటి కొన్ని పాపాల రీత్యా తల్లి గర్భంలో కూడా జన్మించి భూమండలం మీద నడయాడి మనకు వచ్చినప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. చివరిగా వచ్చినప్పటికీ ఉత్తమ దర్శి అంటే మనకు భగవత్పాదులు లాంటి వారు అనమాట. అంటే ఉత్తమ దర్శి అని ఎవరైతే ఉంటారో వారు చేసేటువంటివి ఎన్నో ఉత్తమమైనటువంటి గుణాల ద్వారా ఎప్పుడో మన భూమండలం మీద జన్మిస్తూ ఉంటారు. వారు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే వారు మనకు మార్గనిర్దేశం చేయగలుగుతారు. వారిని మనం అనుసరిస్తూ ఉంటాం, మనకు నిజమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ ఉత్తమ దర్శి అనేటువంటి వారు. అంటే ఒక గురువుని మనం ఎంచుకునేటువంటి సమయంలో అంటే మన మోక్ష మార్గాన్ని ఇటువైపు మనం పోవాలి, మన యొక్క జీవితాన్ని ఇటువైపు తీసుకెళ్ళాలి అని చెప్పి మనకు మార్గనిర్దేశం చేయలేనటువంటి వారు ఇక ఉత్తమ దర్శిగా ఉంటారన్నమాట. దర్శి అంటే వచ్చినప్పటికీ మనకు దర్శనం చేయించేటువంటి వాడు, సరైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడే దర్శి అవుతాడు. అటువంటి ఉత్తమమైనటువంటి వారిని మనం చూసుకోవాలి. మరి ఈ యొక్క దర్శిని ఎవరు ఎలా మనం కనుగొనగలుగుతాం అంటే ఈ యొక్క దర్శి అనేటువంటి వారు మన ముందు మన తల్లైనా అయి ఉండొచ్చు, మన చెల్లైనా ఉండొచ్చు, ఎవరైనా చూపించవచ్చు. మనకు తులసీదాసు గారి యొక్క చరిత్ర చూసినట్లయితే తులసీదాసు గారు తన యొక్క యవ్వన వయసులో వచ్చినప్పటికీ తన యొక్క రత్నావళి, తన యొక్క భార్య పేరు రత్నావళి. ఆమె అంటే ఎంతో ప్రేమ, ఆయనకి వల్లమానమైనటువంటి ప్రేమ, అతి సౌందర్యవతి. ఆమెను విడిచి ఉండలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఒక రాత్రి కూడా ఆమెను విడిచి ఉండలేనటువంటి పరిస్థితి. ఒకానొక సమయంలో ఈ తులసీదాసు గారికి వేరే ఊళ్ళో చిన్న పని పడింది. ఆయనేమో ఆమెను విడిచి ఉండలేడు, రాత్రి పని పడింది. సరే ఏదో విధంగా వెళ్ళి చూద్దాం తొందరగా అని చెప్పి బయలుదేరి వచ్చిన తర్వాత చూస్తే ఆమె మన మామగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన మామగారి ఇంటికి వెళ్ళిపోయింది. మామగారు ఇల్లేమో గంగా నదికి అటువైపులో ఉంది, ఈయన ఇల్లేమో గంగా నదికి ఇటువైపులో ఉంది. రాత్రి అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వెళ్ళాలి? తన యొక్క భార్యని వియోగం అంటే భార్యను వదిలేసి ఉండలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఈ తులసీదాసు గారు ఏం చేశారంటే ఎలాగైనా సరే అంటే మనస్సు కోరికలు మనం ఎప్పుడైనా సరే కామం అంటే కోరిక అని తెలుసుకోవాలి. అందుకని మన శాస్త్రంలో చెప్పింది అంటే కామం అంటే స్తుత్యమైనటువంటి పదార్థం కాదు. కామం అంటే కోరిక అనేటువంటి విషయం. భార్యను ఎలాగైనా సరే చూడాలనేటువంటి కలిసి ఉండాలని చెప్పేటువంటి ఒక కోరికతో ఎలాగైనా సరే ఆ గంగా నది దాటి అటువైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంటే మనసులో కోరిక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది కూడా వచ్చినప్పటికీ ధనవంతులు ఎలా మారుతున్నారు, కోటీశ్వరులకు ఎలా మారుతున్నారంటే సంకల్ప బలం. వశిష్ఠుడు చెప్తాడు శ్రీరామచంద్రుడికి. శ్రీరామచంద్రుడు అడుగుతాడు అన్నమాట ఏంటంటే ఈ యొక్క నా యొక్క రాజ్యాల్లోనే ఎంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో
చాలా దరిద్రులుగా ఉన్నారు, కొంతమంది ఏమో ఉత్తమమైనటువంటి కోటీశ్వరులుగా ఉన్నారు, కొంతమంది ఏమో రాజ దర్బార్లో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇన్ని వ్యత్యాసాలు ఎలా ఉన్నాయంటే వారు చేసినటువంటి పూర్వకర్మ ఫల సిద్ధాంతం ప్రకారంగానే వారి యొక్క జన్మలు అనేవి వారు జీవిస్తున్నారని చెప్తారు అనమాట. మనకి జ్యోతిష్య ప్రకారంగా కూడా వచ్చినప్పటికీ యోనిలు అంటారు, అంటే రాక్షస యోని లేకపోతే దేవ యోని గడియని చెప్తుంటారు అనమాట. అంటే పూర్వజన్మలో వారు చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల వారు జరిపించేటువంటి యోని అనేది మారుతూ ఉంటుంది. తద్వారా వారు పొందేటువంటి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు. మరి వాళ్ళు ఈ చేసేటువంటి పనులను వాళ్ళు మార్చుకోలేరా అంటే వారు పూర్వజన్మలో ఏదో పాపాలు చేశారు, ఆ పాపాన్ని జన్మలో అనిపించారా వాళ్ళు, మరి ఎలా వాళ్ళకి ఒక రియలైజేషన్ అంటే వాళ్ళు మారాలి అని చెప్పి వాళ్ళలో ఒక తత్పరత కలిగితే వాళ్ళు మారలేరా అంటే వశిష్ఠుడు ఒకటే చెప్తాడు, నీవు పాప ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే పుణ్య ఫలితాన్ని పెంచుకోవాలి. అంటే సన్మార్గాల్లో ప్రయాణం చేయాలి. ఏవైతే రాగ ద్వేషాలు ఉన్నాయో రాగ ద్వేషాలని వదిలేయాలి. అదేవిధంగా వచ్చినప్పటికీ నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి కోరికల వలయాన్ని వదిలేసి సన్మార్గాల్లో సత్ప్రవర్తనతో మంచి కార్యాలు పెంచుకోవాలి. అంటే చీకటి పోవాలి అంటే మనకు రావాల్సింది సూర్యుడు రావాలి, అంటే జ్ఞానాన్ని నీ యొక్క గుండెలో వెలిగించుకోవాలి. తద్వారా వచ్చినప్పటికీ నీకు అన్ని సత్ఫలితాలే పొందగలుగుతావు అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ ఈయన వచ్చినప్పటికీ మన తులసిదాస్ గారు ఎలాగైనా సరే నది దాటాలని చెప్పి నేర్చుకున్నారు. నది ఎలా దాటాలి చూస్తే రాత్రి పూట అప్పుడు ఎదురుగా ఒక దొంగ కూడా కొట్టుకొని వస్తుంది. ఆ దొంగ మీదకి దూకి దాన్ని పట్టుకొని ఈదుకుంటూ ఆ నది దాటి అటువైపు వెళ్ళిపోయారు. అటువైపు వెళ్ళి మామగారు కలుపుకుంటే అర్ధరాత్రి కూడా ఏంటి వచ్చాడు అని చెప్పి మామగారు అనుకుంటానేమో అని చెప్పేసి పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పట్టుకొని అక్కడ ఏడాడుతున్నటువంటి ఊడను పట్టుకొని వెక్కి ఆ మిద్ది పైన ఉన్నటువంటి భార్య ఎక్కడ పడుకుంటుందో భర్త తెలియదా. సో భర్త భార్య దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. సరే నిదానంగా ఆ ఊడలు పట్టుకొని ఎక్కి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి చూస్తే భార్య చూసి నా కోసం నా భర్త ఎంత కష్టపడి వచ్చాడే అని చెప్పి ఆనందపడుతుందని చెప్పి ఈయన అనుకున్నారు. అక్కడ భార్య ఇలా చూసి ఈయన శరీరం ఈయన యొక్క రూపాన్ని చూసి నువ్వు ఇంత కష్టపడి నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంది, ఈ కష్టం ఏదో భగవంతుడి మీద పెడితే నీకు జ్ఞాన మార్గం పొందుతుంది కదా అని చెప్పేసి భార్య తనకి మార్గనిర్దేశం చేసేసింది. తద్వారా వచ్చినప్పుడు తన జీవితమే మారిపోయింది. అంటే ఎవరు జీవితాన్ని మార్చగలుగుతారు? సమయానుకూలంగా వచ్చినప్పటికీ భగవంతుడు మనకి దర్శిస్తూ ఉంటాడు, ఎవరు మార్గనిర్దేశం చేయగలుగుతారని చెప్పేసి. ఆ విధంగా వచ్చినప్పుడు తులసిదాస్ గారు తన జీవితాంతమే వచ్చినప్పటికీ ఎంత పేరు ప్రఖ్యాతులు ఇప్పటికి కూడా మనం తెలుసుకుంటున్నామంటే దీనికి ముఖ్య కారణం ఎవరు? తనకు మార్గనిర్దేశం చేసినటువంటి భార్య. అదేవిధంగా వచ్చినప్పటికీ మనకు సుఖాల పంచడం అనేది ఎప్పటికీ మనకు మనశ్శాంతి ఇవ్వదు. ఎంతో మంది కోటీశ్వరులు కోట్లు సంపాదించినటువంటి వారు కూడా మానసికంగా బాధపడినటువంటి వారు లేరా ఇక సృష్టిలో? ఒకనొక సమయంలో ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశిప వధ జరిగింది. ప్రహ్లాదుడు రాజ్యానికి ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తూ ఉన్నాడు. అలా జరుగుతున్నటువంటి సమయంలో ప్రహ్లాదుడికి మెత్తటి పరుపులు మరియు అదేవిధంగా ఎటు చూసినా సరే రాజదర్బాలు ఎప్పుడు తనని పొగిడేటువంటి మంత్రులు ఉన్నారన్నమాట. మరి ఎంత ఉన్నా సరే ప్రహ్లాదుడికి నిద్ర పట్టట్లేదు. రాత్రి అయితే సరైనటువంటి నిద్ర పట్టట్లేదు. ఇక అశాంతి ఎందుకు ఎలా వెంటాడుతుంది అని చెప్పేసి ప్రహ్లాదుడు రథం మీద వెళ్తూ ఉంటాడు అన్నమాట. ప్రహ్లాదుడు వెళ్తూ ఉన్నప్పుడు దూరంగా అక్కడ ఒక పచ్చిక బయలు, ఆ పచ్చిక మైదానాల్లో ఒక సాధు పుంగవుడు పడుకొని చాలా ఆనందంగా నిద్రిస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఈ ప్రహ్లాదుడికి అర్థం కాదు. ఆ ఒక మునిపొంగు కూడా దగ్గరికి వెళ్తాడు. ఓ మునిపొంగువా, ఇన్ని నాకు చుట్టూ చూసినా సరే విద్యావరాలు చేసేటువంటి వారు, దాసి జనులు, నన్ను అనునిత్యం పోడేటువంటి నా యొక్క మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా సరే నాకు నిద్ర లేదు. కానీ నువ్వేమో ఇదేదో చాలా మెత్తటి పరుపులాగా అనుకొని ఈ యొక్క పచ్చటి పైల మీద పడుకొని అటు ఇటు దొరికాడి ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ఎలా నిద్రపోతున్నావు అంటే అని చెప్తాడు, ప్రశాంతత ఆనందం అనేది ఎప్పుడు నీ మనస్సులో ఉంటుంది, అంతేగాని నీకు ఉండేటువంటి డబ్బులు కానీ నీ చుట్టూ ఉండేటువంటి పొగడ్తలలో కానీ ఎప్పటికీ నీకు రాదు.
ఏవైతే ఐహిక సుఖాలు ఉన్నాయో ఐహిక సుఖాలు అనేది నిన్ను కొంతవరకే నీ వెనకాల రాగలుగుతాయి, కానీ నేను పూర్తిగా అవి నిన్ను ఈ యొక్క జీవితంలో నుంచి, సంసార జీవితం నుంచి నేను విముక్తుడిని ఎప్పటికీ కాలేదు. ఒకనొక ఊరిలో ఒక పెద్ద షావుకారు గారు ఉంటారు. ఆ షావుకారు గారు బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ షావుకారు గారికి నలుగురు భార్యలు. ఈ నలుగురు భార్యలు మొదటి భార్య వచ్చంటే మొదటి భార్యగా ఈయనంటే చాలా ఇష్టం. అయినా సరే ఈయన రెండో వివాహం చేసుకుంటాడు అనమాట. ఆ రెండో వివాహం వచ్చినప్పటికీ వారికి బంధువర్గం బాగా ఉంటుంది. వారు కూడా ఈయనంటే చాలా మర్యాద ఇస్తారు. అలా 4 పిల్లలు అయిపోతాయి. 4వ భార్యకంటే 4వ భార్య చిన్న భార్య. ఆ చిన్న భార్యకి ఈయనంటే వల్లమాన ప్రేమ, ఈయనకి ఎక్కువ ప్రేమ అంటే. ఎందుకు ప్రేమ అంటే అది చిన్నది, వయసులో ఉన్నదని చెప్పేసి. చివరికి అలా సమయం గడుస్తూ ఉంటుంది. షావుకారు గారికి వయసు వచ్చేస్తుంది. చివరికి మరణ సమయం సంభవిస్తుంది అన్నమాట. మరణ సమయం సంభవించిన తర్వాత ఆయన శవాన్ని, అదే పార్థివ దేహాన్ని ఆయన తీసుకెళ్ళాలి. పార్థివ దేహాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? శ్మశానానికి తీసుకునేటప్పుడు ఈ నలుగురు భార్యలు ఆయన మొదటగా వచ్చినప్పటికీ 4వ భార్య ఉంటుంది, నువ్వు నాకు ఎంతో ఆప్తుడివి, ప్రియుడివి అయినప్పటికీ నేను ఈ గృహంలోనే ఉంటాను. నీ గురించి కావాలంటే నువ్వు వచ్చిన తర్వాత అదే నీ సొంత శవం, అదే నీకు పార్థివ దేహం ముగిసిన తర్వాత ఇల్లు క్లీన్ చేయడం వాడన్నీ నేను చూసుకుంటాను అనుకోండి. సరే అని చెప్పి 3వ భార్య అంటుంది, ఏమంటుందంటే నువ్వంటే నాకు ఇష్టమే, కాకపోతే నీకన్నా 4వ భార్యకి నువ్వు నాకన్నా ఎక్కువ ఇష్టం కదా, నేను ఎంతవరకు వచ్చినా సరే కొంచెం గేటు వరకు రాగలుగుతానే కానీ చివరి వరకు రానని చెప్తుంది. మరి చివరికి వచ్చినప్పుడు 2వ భార్యని అడుగుతాడు, నువ్వన్నా వస్తావా అని. 2వ భార్య అంటే నువ్వు చాలా ప్రేమగా చూసుకున్నావు, కాకపోతే 3వ భార్యకి 4వ భార్యకి నువ్వు నాకన్నా ఎక్కువ ఇష్టంగా ఉన్నావు కాబట్టి నేను కూడా వచ్చినప్పటికీ వస్తే నేను గుమ్మ వరకు వస్తాను కానీ చివరి వరకు నేను రానని చెప్తుంది. చివరికి వచ్చినప్పటికి మొదటి భార్య ఏదైతే ఉంటుందో, నువ్వే నాకు సర్వస్వం కాబట్టి చివరికి నేను శ్మశానానికైనా సరే నీతో పాటు వస్తాను అంటే చివరి భార్యకి ఎవరు అంటే ఆత్మ. 2వ భార్య వచ్చేటప్పటికి నీ యొక్క బంధువర్గం ఎంతవరకు వస్తారు నీతో పాటు అంటే శ్మశానం దాకా రాగలుగుతారు. మరియు అదేవిధంగా నీకు ఉండేటువంటి యొక్క పేరు కానీ ప్రఖ్యాతులు కానీ నీ డబ్బు కూడా వచ్చేటప్పటికి నీకు ఉండేటువంటి గౌరవం కానీ ఎంతవరకు వస్తుంది? గుమ్మం వరకు వస్తుంది. మరియు మిగతా నీ చరిత్రాస్తులు ఏవైతే ఉన్నాయో అంటే నీకుండే డబ్బు కానీ పరపతి కానీ ఇవన్నీ కూడా నీ ఇంటి దగ్గర అయిపోతాయి. మనకు ఏది చివరి వరకు వస్తుంది? నీకు ఆత్మ. మరి ఆత్మలో శాశ్వతమా అంటే వచ్చినప్పటికీ ఆత్మకి దానికి ఈ యొక్క దేహం అనేది ఒక గూడు. ఈ గూడు నుంచి పక్షి ఎలాగైతే ఎగిరిపోతుందో అలాగే ఈ ఆత్మ ఈ యొక్క శరీరాన్ని నుంచి మిగిలిపోతూ ఉంటుంది, కొత్త గూటి కోసం వెతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శరీరం అనేది దీన్ని దేహం అనేది దూది పింజరం లాంటిది. అంటే దూది గాలికి ఎలాగైతే ఎగిరిపోతూ ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క శరీరం కూడా వచ్చినప్పటికీ సమయానుకూలంగా నశించిపోతుంది. కానీ ఆత్మ ఎలాగైతే మొదటి భార్య చివరి దాకా వస్తుందో ఆత్మ పరిజ్ఞాన సూత్రం గురించి తెలుసుకోవాలి. అదే ఆదిశంకరాచార్యులు మనకు 12 శ్లోకాల్లో చెప్పినటువంటి సూక్తం. ఇదే విషయాన్ని శ్రీరామచంద్రుడు రామ వశిష్ఠ సంవాదంలో యోగ వాసిష్టంలో కూడా చెప్తారు. యోగ వాసిష్టంలో కూడా ఇలా చెప్తారు. విశుంభుడు అనేటువంటి కాకి గురించి చెప్తాడు అన్నమాట. ఇక విశుంభుడు అనేటువంటి కాకి వచ్చినప్పటికీ కల్పవృక్షం మీద నివసిస్తూ ఉంటుంది. కల్పవృక్షం మీద నివసించేటువంటి ఈ యొక్క కాకి ఒకనొక సమయంలో శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్తాడు. అంటే అసలు శ్రీరామచంద్రుడు ఆత్మారాముడుగా మారినటువంటి వృత్తాంతం అనేది మనకు ఇక యోగ వాసిష్టంలో ఉంటుంది. మనిషి భగవంతుడిగా మారాలి అంటే మనిషి అన్ని జీవాల్లోనూ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు తను పూర్తిగా వచ్చినప్పటికీ భగవంతుడిగా ఇప్పుడు బోధిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మ పరిజ్ఞత శాస్త్రం ఏదైతే ఉందో
ఇంతకుముందు నేను 8 సార్లు చెప్పాను అంటాడు. అదేంటి స్వామి మీరు 8 సార్లు చెప్పారో అంటున్నారంటే అప్పుడు చెప్తాను అంటున్నారు, జననకి మరణం పునరపి జననం అంటే నువ్వు పుడుతూ ఉన్నావు, మరణిస్తూ ఉన్నావు, మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ నేను చెప్తూనే ఉన్నాను. మళ్ళీ ఏవైతే నీకు వచ్చినటువంటి సందేహాలు ఉన్నాయో అవి ఇంతకుముందు 8 సార్లు నేను నివృత్తి చేయగలిగాను. అంటే ఈ విధంగా నేను 8 సార్లు చేశాను అంటాడు. అప్పుడు ఎలా మీకు చెప్తున్నాను అంటే అప్పుడు చెప్తాడు, ఒకనొక సమయంలో ఇంద్ర మహాసభలో వచ్చినప్పుడు నన్ను పిలవడం జరిగింది. ఆ ఇంద్ర మహాసభలో దూరంగా కల్పవృక్షం మీద విసుముడు అనేటువంటి కాకి ఉన్నారు. ఆ యొక్క విసుముడు అనేటువంటి కాకి మరణం లేదు, చిరంజీవి. ఆ యొక్క సభ ముగిసిన తర్వాత నాకు ఎంతో ఆశ్చర్యంతో ఆ కల్పవృక్షం మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో ఒక కాకి దగ్గరికి వెళ్ళి ఆ విసుముడు అనేటువంటి కాకి నేను మనసారా నమస్కరించి అడిగాను, ఓ పురుషోత్తమా మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ జన్మించారు, ఎందుకు మీరు నివసిస్తున్నారు అంటే ఆ విసుముడు అనేటువంటి కాకి నాకు విధంగా చెప్పింది. ఏమంటే ఓ యొక్క పురుషోత్తమా వశిష్ఠ, నేను ఇంతకుముందు రాముడు ఇంతకుముందు 8 సార్లు వనవాసం చేయడం జరిగింది. అంతకుముందు 8 సార్లు శివధనుసులు వేరవడం జరిగింది. నువ్వు అదేవిధంగా రాముడికి 8 సార్లు యోగ వాసిష్టంలో అదేవిధంగా ఆత్మ ప్రజ్ఞత చూస్తున్నానని చెప్పడం జరిగింది అని చెప్తాను. అంటే మనిషికి మరణం అంటే శరీరానికి మరణం ఉంటుందే కానీ ఆత్మకు అనేది మరణం ఉండదు. కానీ మరి ఎందుకు మనిషికి ఈ యొక్క దేహం మీద మళ్ళీ పూర్వజన్మ వృత్తాంతాలు తెలియటం ఇదంతా ఎలా ఉంటాయి అంటే తదుపరి జన్మలో ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి వాసనలని తను వదులుకోలేదు. అంటే మనిషి ఏం చేస్తూ ఉంటాడో అంటే విద్య అవిద్య స్వరూపంలో ఉన్నట్టు. అంటే ఏంటి, ఈ యొక్క ఆత్మే అంటే జీవాత్మ పరమాత్మను చూస్తూ ఉంటుంది అన్నమాట. పరమాత్మ చూస్తూ ఉంటుంది. నువ్వు చేసేటువంటి ప్రతి మనిషి ప్రతి ఒక్క విషయం అనే తను భావిస్తూ ఉంటాడు. అంతేగాని ఈ యొక్క నేను జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పి అటువంటి జ్ఞానం అనేది ఎప్పటికీ ఉండదు. ఆ యొక్క విషయం తెలుసుకున్నట్లయితే చాలా వరకు తనకు ఉన్నటువంటి కష్టాలు జరుగుతూ ఉంటాయి. ఒకనొక సమయంలో అర్జునుడికి తన యొక్క ఉండేటువంటి ఏదైతే మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటుందో అభిమన్యుడు మరణిస్తాడు. అభిమన్యుడు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అర్జునుడు. నేనంటే నీకు ఎంతో ప్రేమ, నువ్వు నా గురించి ఏదైనా చేయగలుగుతావు, కాబట్టి నా యొక్క మరణం విని నువ్వు అభిమన్యుడు మళ్ళీ తిరిగి బతికించగలుగుతాడు అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే తన యొక్క చేతిని పట్టుకుంటాడు అన్నమాట. ఎవరు శ్రీకృష్ణుడు చేతిని పట్టుకొని నీకు అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడో నేను ఇప్పుడు చూపిస్తాను పడా అని చెప్పేసి తన కళ్ళ ముందు అభిమన్యుడిని ప్రతిష్ఠ చేస్తాడు. అక్కడ అభిమన్యుడు ఒక మంచి ఉయ్యాల మీద ఊగుతూ ఉంటాడు అన్నమాట. ఎవరితో ఊగుతూ ఉంటాడంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. అంతటా తన యొక్క ఎంతో ప్రేమించినటువంటి తన యొక్క సంతానం, తన యొక్క బిడ్డ మరణించాలనుకున్నటువంటి బిడ్డ కళ్ళ ముందే కనపడుతున్నాడు. అప్పుడు వీటి దగ్గరికి వెళ్ళి నాయన అభిమన్య రా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఎంతో శోకద్రప్త హృదయంతో చేతి పెట్టుకుని అవుతారు. అప్పుడు అభిమన్యుడు అంటాడు, మీరెవరంటారు అంటే గత జన్మ స్పృశ్య అనేది అభిమన్యుడికి లేదు. ఆ స్పృశ్య ఉన్నది ఓన్లీ ఎవరికి ఉంది అంటే అర్జునుడికి మాత్రమే ఉంది. ఈ జన్మలో ఉండేటువంటి స్పృశ్య తదుపరి జన్మలో నీకు స్పృశ్య అనేది ఉండదు. కాబట్టి ఈ జన్మలో ఉండేటువంటి ఇప్పుడు మీరు ఆత్మజ్ఞాన పరిశుద్ధం అనేది మనం తెలుసుకోవాలి. ఇటువంటి మంచి గుణాలు తెలుసుకొని మనం ఈ యొక్క జన్మని ఇటు విధంగా పరిపూర్ణం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకుంటే సరిపోతుంది. అందుకనే మనకు వచ్చినప్పటికీ సత్సాంగత్తి నిస్సాంగత్తి, నిస్సాంగత్తే నిర్మోహత్యం, అదేవిధంగా నిర్మోహత్తే నిశ్చలత్వం. అంటే నిర్మోహత్వం ఎప్పుడైతే వస్తుందో నిశ్చలత్వం అనేది వస్తుందన్నమాట. నిశ్చలమైనటువంటి మనస్సు నీ ఎవరు ప్రభావితం అనేది చేయలేదు. అంటే ఎవరు ఏం చెప్పినా సరే మునీంద్రులు మనం ఎప్పుడైనా సరే స్వయంవారు కానీ మనకు వచ్చినప్పుడు కానీ స్వయంవారిని ఎప్పుడు మనం స్పృశించకూడదు. ఎందుకు స్పృశించకూడదు? ముందుగా వచ్చినప్పటికీ
స్వామివారు రాగద్వేషాలకి అతీతులు. అందుకని వచ్చినప్పటికీ సన్యాసాశ్రమం తీసిన తర్వాత స్వామివారికి పేరే పూర్తిగా మారింది. మరియు అదేవిధంగా కొంతమంది సన్యాసులు రాగద్వేషాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సన్యాసత్వం అసలు నిజమైనటువంటి సన్యాసత్వం కాదు. అంటే మనిషి ఎప్పుడైతే సన్యాసాశ్రమం తీసుకుంటారో నీకు బంధువులు ఎవరు లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు, నువ్వు పూర్తిగా వచ్చినప్పటికీ ఎటువంటి నీకు ఉండేటువంటి రాగద్వేషాలకు అతీతుడు. ఒక చాకలి రోజు తన గాడిని తీసుకొని వెళ్తూ ఉంటాడు, అంటే బట్టలు తీసుకెళ్తానికి గాడిని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. కానీ ఆ గాడిద ఏం చేసుకుంటుందంటే అది ఎంత మంచి గట్టి గానం పెట్టి కట్టినా సరే అది తెచ్చుకొని పారిపోతూ ఉంటుంది అనమాట. ఎలా కాదని చెప్పేసి ఈ యొక్క చాకలి వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు ఉంటాడు. ఆ గొప్ప పండితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నా యొక్క ఈ గాడిద మీరు ఎంతో గొప్ప పండితులు కదా, ఎంత మంచి కట్టి దారం కట్టినా సరే అది తెచ్చుకొని పారిపోతుంది, మరి దీన్ని ఏం చేయొచ్చు అంటారు అనమాట. అప్పుడు ఆ పండితులు ఏమని చెప్తారంటే ఆ యొక్క సన్యాసి ఆ గాడిదకి ఏ దారం కట్టకుండానే ప్రతిరోజు కడుతున్నట్లుగా నువ్వు లేదు దాని చుట్టూ ఒక దారం కట్టి దాని గుంజ కడుతున్నట్టుగా యాక్టింగ్ చేయమంటాడు అనమాట, అంటే నటించమంటాడు. అలా దానికి అలవాటు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది నిజంగా తన మెడలో ఒక తాడు ఉందని చెప్పి అనుకుని అది పెంచుకోకుండా అలాగే ఉంటుంది. అంటే ఏంటి, మనకు కనపడే బంధము అనేది కంటికి కనపడేటువంటిది కాదు, మనిషికి కనపడమైనటువంటిదే బంధం. అంటే మన బిడ్డలకి కానీ లేకపోతే మన తల్లిదండ్రులు కానీ ఉండేటువంటి బంధాలు అవన్నీ తాడుతో కట్టుకున్నాము, తాడుతో కట్టుకోలేదు కదా, అవన్నీ కంటికి కనపడేటువంటి బంధాలే మనల్ని ఎప్పుడు వెంటాడుతూ వారి యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ మన యొక్క జీవితంలో వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి మనస్తత్వం ఉంటుందో మనం చేసుకున్నటువంటి జీవన్ముక్తికి అంటే మనం తీసుకున్న నిర్ణయాలు జీవన్ముక్తికి సోపానాలుగా కూడా ఉంటూ ఉంటాయి. ఈ యొక్క సరే అసలు మనిషి జీవన్ముక్తి పొందాలి అంటే 3 క్రియలు అనేది చేయాలి. వాటిలో ఉత్తమమైనటువంటి కర్మలు చేయాలి. ఉండే వాటిలో ఏదైతే ఉత్తమమైనటువంటి కర్మ ఉంటుందో పని ఉంటుందో అటువంటి పని అనేది చేయాలి. అందుకనే మనం జాతకరీత్యా మనకి ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే దానాలు చేయాలి అంటారు అనమాట. దానం చేయడం వల్ల ఏమవుతుంది, సూక్ష్మంగా మనం గమనించినట్లయితే మనకు వచ్చినప్పటికీ మనకు ఉండేటువంటి పాప ఫలితం అనేది నశిస్తూ పుణ్య ఫలితం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం దానం చేయడమే మన చేతిలో ఉన్నది. ఆ దానం తీసుకున్నటువంటి వారు తద్వారా అది ఉత్తమమైనటువంటి మార్గానికి వాడుతున్నారా లేదా అనేది అది వారి యొక్క కర్మకి సంబంధించినటువంటిది. అదేవిధంగా వచ్చినప్పటికీ రాగద్వేషాలని జీవితంలో దూరంగా సాధ్యమైనంత దూరంగా ఉండడం, అదేవిధంగా చింతా భావన కలిగి ఉండడం, అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండటమే మోక్షానికి మార్గం. అదేవిధంగా వచ్చినప్పటికీ మరియు సంకల్ప బలం అనేది కూడా ఈ యొక్క విషయాల్లో చాలా ముఖ్యం. అంటే సంకల్ప బలం ద్వారానే ఈ యొక్క భూమండలం అనేది జరుగుతూ ఉంటుంది. భగవంతుడికి సంకల్పం ద్వారానే ఈ యొక్క భూమండలం సృష్టి అనేది జరిగింది. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఎప్పటికైనా సరే ఈ యొక్క దేహం అనేది ఆది వాహకమే కానీ ఆది చాతిక దేహం కాదు ఎప్పటికీ కూడా. అదేవిధంగా వచ్చినప్పటికీ ఒకనొక సమయంలో అష్టవక్ర గీతలో జనకుడికి అష్టవక్ర మహాముని ఈ విధంగా చెప్తాడు అన్నమాట. ఒక రాజ్యంలో జనకుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ కూడా వచ్చినప్పటికీ వీరందరూ వేదం నేర్చుకుంటున్నారు కానీ వేదంలో ఉన్నటువంటి సారాంశం తెలుసుకోవట్లేదు అని చెప్పి జనకుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు. జైల్లో వేసిన తర్వాత రోజులు గడుస్తున్నా సరే వాళ్ళు బయటికి వదలరు. రాజును చూస్తే వచ్చినప్పటికీ భయంకరమైన భయం. అప్పుడు అష్టవక్ర మహామునిగా ఆ ఊరికి వస్తారన్నమాట. ఊరికి వస్తే ఆ ఊరు బయట చెట్టు కింద ఉంటారు. అప్పుడు బ్రాహ్మణులు పోయి అడుగుతారు, స్వామి ఎందుకు మీరు ఈ రాజ్యానికి ఎందుకు వచ్చారు, ఈ రాజ్యాల్లో రాజుగారికి బ్రాహ్మణులు ద్వేషి కాబట్టి మీరు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాం మంచిదంటే, లేదు ఆయన నేను వెళ్ళి
మీ రాజుగారిని ఒప్పించి ఆ రాజుగారి కొలువులో ఏదైనా మంచి పదవి పొందుదామనుకుంటున్నాను అంటారు. స్వామి ఎలా పొందుతారో, ఆయనకేమో బ్రాహ్మణులకి ద్వేషం, మీరు ఎలా పొందుతారో అంటారు అనమాట. లేదు నేను పొందుతాను అంటే అప్పుడు వీళ్ళందరూ బ్రాహ్మణులందరూ కూడా వచ్చినప్పటికీ అష్టవక్ర మహాముని గారిని జనక మహారాజు కొలువుకు తీసుకెళ్తారు. జనక మహారాజు గారు మహాయోగులు చూసినప్పుడు సాక్షాత్ ప్రణామం ఆటోమేటిక్గా చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే వారి యొక్క మనస్సులో వచ్చినప్పటికీ వారికి కాంతి ఆ విధంగా ఉంటుంది. లేచి నమస్కారం చేయడం జరుగుతుంది అన్నమాట అష్టవక్ర మహాముని. అప్పుడు అష్టవక్ర మహాముని అడుగుతారు, సరే నువ్వు బ్రాహ్మణులందరినీ ఎందుకనయ్యా నువ్వు వాళ్ళందరినీ ఎందుకు కారాగారంలో బంధించావు అడుగుతారు అన్నమాట. లేదు మీరందరూ వేదం నేర్చుకుంటున్నారు, కానీ వేదంలో ఉన్నటువంటి సారాంశం ఎవరికి తెలియదు. వేదంలో ఒక శ్లోకం ఉంది, దానిలో ఏంటంటే ఒక గుర్రం తన కాలు ఎత్తి రెండో కాలు కింద పెట్టే లోపల నీకు జీవన్ముక్తి అదేవిధంగా జ్ఞానోదయం అవుతుందని చెప్పి వేదంలో ఉంది. అది తప్ప నిజమా అని చెప్పి అడిగితే వీళ్ళెవరు నిరూపించలేకపోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ కారాగారంలో పెట్టారు అంటే, సరే నువ్వు వాళ్ళందరినీ వేదాన్ని నువ్వు పూర్తిగా అడుగుతున్నావు కాబట్టి వేదాన్ని మనం నిరూపించే ముందు ఈ బ్రాహ్మణులని వదిలేయాలి అని చెప్పంటాను అనమాట. సరే అయితే ఆ బ్రాహ్మణులను వదిలేస్తాను అంటే, సరే నువ్వు నేను వేదంలో ఉన్నటువంటి వాక్యాన్ని నిరూపిస్తాను, ముందుకు మనకు అస్త్రం కావాలి కదా, సో నువ్వు అస్త్రాన్ని తీసుకుంటా నేను నిరూపిస్తానని చెప్పి ఒక వనానికి వెళ్తారు. ఆ వనంలో ఏం చేస్తారు అంటే చుట్టూగా అక్కడే వచ్చి వటవృక్షం కింద నించోమని చెప్పి ఏం చెప్తారు, సరే నీ గుర్రాన్ని ఒక కాలు ఎక్కమని చెప్పి అంటారు. ఆ కాలు ఎక్కగానే వచ్చినప్పటికీ ఆ కాలు ఇప్పుడు అసలు విషయం మర్చిపోయాను, నేను నీకైతే ముందు జ్ఞానాన్ని అయితే ఇస్తున్నాను కదా, మరి జ్ఞానాన్ని ఇచ్చే ముందు నువ్వు నాకు తిరిగి గురుదక్షిణగా ఏం ఇవ్వబోతున్నావు అంటాడు అన్నమాట. స్వామి అదే కదా అంటారు, గురుదక్షిణగా ఇంత జ్ఞానాలు ఇంతమంది పండితులు ఎవరున్నారు చెప్పలేనటువంటి జ్ఞానాలు మీరే చెప్పబోతున్నారు. సరే ఒకటి మన ప్రాణ రాజ్యం అన్నీ ఇంటికి ఇచ్చేసేస్తానంటారు అనమాట. సరే అట్లయితే నేను చెప్పినట్లే చేయని చెప్పేసి ఏమంటారంటే అక్కడ ఆగిపోతాను అనమాట. అంటే రెండో కాలు ఎత్తి ఈ కాలు వెళ్ళిపడ్డ గుర్రం అలా ఆగిపోతుంది. వెంబడి అక్కడ ఉన్నటువంటి భటులు వచ్చినప్పటికీ రాజుగారు పిలిచిపోయారు. ఎందుకంటే ఆయన ఏమన్నారు, ధనమాన ప్రాణాలు మొత్తం ఇస్తున్నారు కదా, ఇప్పటికీ నేను చెప్పాను నువ్వేం చేయకూడదు, అట్లా ఉండిపోమన్నారు. ఆయన అట్లా ఉండిపోయారు. వెంబడి వచ్చినప్పటికీ భటులందరినీ ఆయన తీసుకెళ్ళేసేసి అంతఃపురంలో పడుకోబెట్టారు. ఆయనేమో నిద్ర లేవట్లేదు, ఆయన కాలకృత్యాలు తెచ్చుకోవట్లేదు, అన్నీ ఈయనెక్కడ పోయారు, ఈయన పారిపోయారు అష్టవక్ర మహాముని. ఆయన గురించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పట్టుకొని వచ్చారు పల్లకి. మునిగారు మీరేమో ఈ మాట అన్నారు, మా రాజుగారేమో బిగుసుకుపోయి యంత్రంలాగా ఉన్నారు, ఆయన ఎలాగైనా సరే మళ్ళీ మీరేదో మంత్రం చేసినట్టున్నారు, ఆయన మళ్ళీ మంత్రం విమోచనం మీరే చేయాలంటారు. సరే అని చెప్పేసి మంత్రం విమోచనం చేస్తారు, రాజుగారి దగ్గర తీసుకెళ్ళమంటారు. రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారికి ఏం చెప్తారు, ఏమయ్యా ఎందుకు అలా బిగుసిపోయేలా అంటే, ఏమేమో గురుగారు మీరు నాకు చెప్పారు కదా, నేను మీకు వాగ్దానం చేశాను కదా, ఏంటి ధనమాన ప్రాణాలు మొత్తం మీరే చెప్పేసి మీ అర్థ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క శరీరాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పండి. సరే నీ కాలకృత్యాలు తీర్చుకో ప్రస్తుతానికి అని చెప్పేసి ఆ రోజు సాయంకాలంలో అప్పుడు స్వయంవారు అష్టవక్ర మహాముని తనకి జ్ఞానోపదేశం చేయడం మొదలు పెడతారు అన్నమాట. ఆత్మ పరిజ్ఞత అంటే ఏంటి, ఆత్మసారం అనేది ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. తద్వారా జనక మహారాజు గారికి కూడా ఈ యొక్క ఆత్మసారాన్ని బోధించడం జరిగిందన్నమాట. ఇదే బోధన మనకు శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దశరథ మహారాజు కూడా వచ్చినప్పటికీ కూడా మనకు సాక్షాత్తుగా వచ్చినప్పటికీ బ్రహ్మ నుంచి బ్రహ్మ మానస సాక్షాత్ శ్రీ మహావిష్ణువు బోధించాడు అన్నమాట. ఈ విధంగా జీవితంలో వచ్చినప్పటికీ మనకు ఉత్తమమైనటువంటి మార్గాలు పొందాలి అంటే ఈ మూడింట్లో అంటే ఏదైతే మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఇన్నర్ కన్సర్న్ ఉంటుందో, అంటే స్థిరమైనటువంటి మనస్సు, అదేవిధంగా వచ్చినప్పటికీ సంకల్పము అనేది జీవితంలో చాలా ముఖ్యం. ఈ రెండింటిలో ఏది ఉన్నా సరే మన జీవితం అనేది మిగతా అవన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. స్వస్తి. నాకు అవకాశం ఇచ్చినటువంటి శృంగేరి పీఠం నాగరాజు గారికి, మేనేజర్ గారికి, మరియు అదేవిధంగా రావడానికి సహకరించినటువంటి
కొన్ని సౌకర్యాలకు సహకరించినటువంటి రామకృష్ణ గారికి మనస్ఫూర్తికమైనటువంటి శుభాభినందనలు. అదేవిధంగా జగద్గురులు శ్రీ శ్రీ భారతీ తీర్థానంద స్వామి వారికి మరియు అదేవిధంగా విజయశేఖర భారతి గారికి నా యొక్క మనస్ఫూర్తికమైనటువంటి శుభాభినందనలు. జై శ్రీరామ్.